కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం. తూప్రాన్ మున్సిపాలిటీలో 4వ వార్డు ఎస్టీకి కేటాయించడం జరిగింది. అందులో భాగంగా నేను 10 సంవత్సరాలు ఏదో పార్టీలో సేవ చేయాలని అనుకున్నాను. ఇది గెలిచినట్టయితే ఇక ముందు కూడా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజున మా కింది బస్సు అంటే తూప్రాన్లో ఒక విప్లవం. మమ్మల్ని కాదని పైవాళ్ళు కూడా ఏది కూడా చేయనియము. అది మా సంకల్పం, మా అందరిది కూడా. ఎందుకంటే ఈ రోజున 4th వార్డులో గతంలో ఉన్న వ్యక్తికి మా ముద్రా సంఘం అందరు తీర్మానం చేసి నా దగ్గరకు వచ్చి పంతులు గారు వదిలిపెట్టండి అంటే నేను వదిలిపెట్టడం జరిగింది. అందులో భాగంగా అందరం కూడా ఏదో పని చేస్తారని అనుకున్నాము. మా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే పార్టీ మార్చడం జరిగిందో పార్టీ కన్నతల్లికి దెబ్బపెట్టినట్టుగా భావించి మేమందరం ఏకతాటిగా అందరం కూడా ఎందుకు ఇట్లా చేసిండు ఏంది దానికి ప్రతిఘటించకుండా ఓటు ద్వారానే మేము నిరూపిస్తామని చెప్పి ఈ రోజున మేము బయలుదేరుతున్నాం. ఈరోజు దేవాలయంలో కిందికి ఉన్నటువంటి ఈ సిమెంట్ రోడ్ పైకి చేయడం వల్ల మొత్తం దేవాలయంలోకి నీళ్ళు వస్తున్నాయి. ఒక్కటి కాదు, కొద్దిగా రోడ్లు చూడండి. ఎన్నో శాంక్షన్ చేసినటువంటి కేసీఆర్ గారు ఈ రోజున తూప్రాన్లో అంగన్వాడీ భవనం కావచ్చు, ఆరోగ్య విషయంలో ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఎక్కడా లేనటువంటి హాస్పిటల్ వసతులు కల్పించినాడు, మున్సిపాలిటీని చేసినాడు, మహిళా భవనాలు కట్టించాడు, బుడగజంగం బంగ్లా కట్టించాడు. ఎన్నో రకాలుగా ఇప్పుడు ఈ రోజున కరెంట్ లేనిది కరెంట్ 24 గంటలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజున 2 ట్రాన్స్ఫార్మర్ లేకుండే ఎప్పుడు కరెంట్ పోతుండే. నేను చెప్పిన అన్న కింది బస్సుకి ఇబ్బంది ఉంది, మాకు అభ్యాసకుల దగ్గర కావాలంటే ఇమీడియట్గా శాంక్షన్ చేసిండు మన హరీష్ అన్న గారు. అదేవిధంగా ఇక ట్రాన్స్ఫార్మర్ ఎప్పటికీ ఎగిరిపోతుండే, అటువంటి బాధ లేకుండా అయిపోయింది. ఎన్నో చేసినాము. ఇక ముందు కూడా అందరితో పాటు జయపాల్ను ఏకగ్రీవంగా మా కింది బస్తీ నుంచి మేము కష్టపడి గెలిపించుకున్నామని చెప్పి మా తల్లులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం. ఇతన్ని గెలిపించడానికి అందరం ఈరోజు నామినేషన్ వేసి 11వ తారీఖున కారు గుర్తుకు ఓటు వేసి 13న విజయపదాన ర్యాలీగా వస్తామని చెప్పి మీ మీడియా సమక్షంలో మేము చెప్తున్నాం. జై తెలంగాణ.